గుజరాత్లోని అహ్మదాబాద్లో 35 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు బావి తవ్వకంతో బయటపడింది. ఓ మహిళ ఆత్మ అక్కడ సంచరిస్తోంది అనే అనుమానంతో పోలీసులు చేసిన విచారణ నిందితుడిని పట్టించింది. ఇది ఆత్మ వల్ల జరిగిందా లేదా అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. 1989లో ఫర్జానా షబ్నం అనే యువతి అదృశ్యమైంది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. పోలీసుల విచారణలో ఎక్కడా ఫర్జానా ఆచూకీ తెలియకపోవడంతో కేసును మూసివేశారు. అయితే ఫర్జానా చనిపోయిందని, ఆమె ఆత్మ ఒక ఇంటి సమీపంలో తిరుగుతోందని పుకార్లు ప్రారంభమయ్యాయి. 35 ఏళ్లుగా ఫర్జానా ఆత్మ ఆ ఇంటి దగ్గర తిరుగుతోందనే ప్రచారం ఉంది. కానీ 35 ఏళ్ల తర్వాత ఫర్జానా కేసు మళ్లీ తెరపైకొచ్చింది. దీనికి కారణం ఆ ఇంట్లో పాడుబడ్డ బావిని రిపేర్ చేయడమే. బావి తవ్వుతున్న సమయంలో అందులో మానవ అస్థిపంజరం బయటపడింది. దాంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన ఇంటివారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడే ఈ కథ భయానక మలుపు తీసుకుంది. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం ఆ ఇంట్లో ఫర్జానా ఆత్మ తిరుగుతోందనే ప్రచారం ఉంది. ఆ ఇంటి వద్ద ఫర్జానా కనిపించినట్లు చాలామంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చీకటి పడితే ఆ ఇంటి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. ఇక ఇప్పుడు కొత్తగా అక్కడ అస్థిపంజరం బయటపడటంతో చాలామంది మైండ్లో ఫర్జానా ఆత్మ గురించి అనుమానం వచ్చింది. పోలీసులు సైతం అస్థిపంజరం ఫర్జానాదేనా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. దీంతో పోలీసులకు కీలక సమాచారం తెలిసింది. ఫర్జానాను ప్రేమించిన వ్యక్తే ఆమెను హత్య చేసి శరీరాన్ని బావిలో పడేసినట్లుగా బయటపడింది. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రేమలో విఫలమవ్వడం, వ్యక్తిగత వివాదాలే ఈ హత్యకు కారణమని చెబుతున్నారు. 3 దశాబ్దాలుగా మిస్టరీగా మిగిలిన ఈ కేసు ఒక బావి తవ్వకంతో బయటపడింది. ఫర్జానా ఆత్మ నిజంగా అక్కడ సంచరించేదా అన్న విషయం పక్కన పెడితే 35 ఏళ్ల తర్వాతనైనా ఆమెకు న్యాయం జరిగిందనేది మాత్రం నిజం.